హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బనానా ప్యాన్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఇంకా తొందరగా కూడా చేసుకోవచ్చు. బనానా పిల్లలు స్కూల్ నుంచి రాగానే హెల్దీగా తొందరగా బనానా ప్యాన్ కేక్ తయారు చేసి ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడైతే ఫస్ట్ బనానా అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 తీసుకుంటున్నాను. బాగా పండింది కూడా తీసుకోవచ్చు, చాలా స్వీట్ గా ఉంటది బనానా ప్యాన్ కేక్. నేనైతే 1 కప్పు గోధుమ పిండితోని బనానా ప్యాన్ కేక్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. బనానా ప్యాన్ కేక్ ఎక్కువ చేసుకోవాలనిపిస్తే కొంచెం పిండి అనేది ఎక్కువ తీసుకోవచ్చు, బనానా అనేది ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే 1 కప్పు గోధుమ పిండితోనైతే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే చిన్న చిన్న ముక్కలుగా బనానా అయితే వేసుకోవాలి. బనానా ప్యాన్ కేక్ కి బాగా పండిన అరటి పండు ఉంటే ఇంకా చాలా స్వీట్ గా చాలా బాగుంటది. బాగా పండిన అరటి పండు అయితే ఇక పడేస్తూ ఉంటారు కదా, వీటితో చేసుకున్నా చాలా బాగుంటది. మిక్సీ జార్ లో అరటి పండు అయితే వేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా. ఇక దాంట్లో తగినంత బెల్లం అయితే వేసుకోవాలి, మన స్వీట్ కి తగినంత. గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోని పాలు కూడా వేసి ఇలా బాగా మిక్సీ పట్టుకోవాలి. పాలు ఇంకా అరటిపండు ఇంకా బెల్లం బాగా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఏడ కొంచెం కూడా ఉండలాగా లేకుండా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా బెల్లం, పాలు, అరటిపండు, అది కూడా గోధుమ పిండిలో వేసుకోవాలి ఆ జ్యూస్. ఇప్పుడైతే మంచిగా మిక్సర్ తోని మంచిగా కలుపుకోవాలి ఉండలు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. స్కూల్ కి వెళ్ళేటప్పుడు మంచిగా స్నాక్స్ లాగా కట్టియొచ్చు, స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. చాలా హెల్దీగా చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలకైతే. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఎక్కువ టైం కూడా తొందరగా చేసుకోవచ్చు. బనానా ప్యాన్ కేక్ ఇలా మనం బ్యాటర్ అయితే ఇలా కలుపుకోవాలి. పిండి లాగా మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం సోడాని అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే సోడాని వేసుకుంటున్నాను కొద్దిగా. ఇలా సోడాని వేసి కూడా మంచిగా కలుపుకోవాలి. మంచిగా పిండిని పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టండి. పిండి అనేది మంచిగా నానిపోతుంది. పిల్లలు అయితే ఎన్నో రోజుల నుంచి చేయి మమ్మీ అంటారు. ఇక ఈ రోజుకైతే కుదిరింది అనేసి ఈ రోజు అయితే చేస్తున్నాను బనానా ప్యాన్ కేక్. బెల్లం ప్లేస్ లో షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ వేసుకుంటే అంత హెల్దీ కాదనేసి నేను బెల్లంతో చేస్తున్నాను. బెల్లం ఇష్టం లేకపోతే షుగర్ తోనైనా చేసుకోవచ్చు. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం. అయితే మనం చాలా హెల్దీగా చేస్తున్నాము. బెల్లం ఇంకా గోధుమ పిండితోనైతే చేస్తున్నాము. చాలా హెల్దీ. ఒక 5-10 మినిట్స్ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మంచిగా ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ ఉండాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ నేను చూపిస్తున్నాను కదా, ఇలా అయితే అప్లై చేసుకొని క్లాత్ తోని మంచిగా రఫ్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడైతే బనానా ప్యాన్ కేక్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. పిండి అనేది లూజ్ అవ్వకుండా చూసుకోండి. లూజ్ అవుతే ప్యాన్ కేక్ అనేది అంత మంచిగా రాదు. కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇంట్లో ఇలాంటి ప్యాన్ ఉన్నా ఇలాంటి ప్యాన్ లో అయినా చేసుకోవచ్చు. ఇలాంటి ప్యాన్ లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ వేరేది ఏమైనా ఉన్నా దాని మీద చేసుకోవచ్చు. చిన్నగా ఇలా రౌండ్ గా చేసుకోవచ్చు ప్యాన్ కేక్. చూడండి బనానా ప్యాన్ కేక్ ఎంత మంచిగా వచ్చిందో. ఇలా మనం సోడా వేస్తే, బేకింగ్ పౌడర్ వేసి ఇలా బబుల్స్ లాగా వస్తుంది మీద. చూడడానికి కూడా చాలా బాగుంది. పిల్లలు అయితే నిజంగా ఎంత ఇష్టంగా తింటారంటే ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇలా ప్యాన్ కేక్ చేసినప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మీద నుంచి మూత అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా మూత పెట్టకుండానే చేసుకుంటున్నాను. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూడండి, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ప్యాన్ మీద చేస్తే అతుక్కోకుండా ఇలా స్మూత్ గా వచ్చేస్తుంది. తినేటప్పుడు కూడా చాలా స్మూత్ గా ఉంటది. మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ అయితే అడుగుతారు. వాళ్ళ కోసం అనేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టాను. మీ పిల్లల కోసం ఇలా హెల్దీగా బనానా ప్యాన్ కేక్ లేకపోతే ఏదైనా మంచి హెల్దీ స్నాక్స్ అయితే ఇవ్వండి. పిల్లలు హెల్దీగా తినేటట్టు చూసుకోండి. ఇలాంటి మంచి స్నాక్స్ అయితే చేసి పెట్టండి. టైం కూడా ఎక్కువ పట్టదు. తొందరగా ఇలాంటి ప్యాన్ కేక్ అయితే చేసుకోవచ్చు. ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటది, చాలా సపోర్టివ్ గా ఉంటది. తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక బనానా ప్యాన్ కేక్ అయితే తయారైపోయింది. సింపుల్ గా ఇంట్లోనే ఇలా బనానా ప్యాన్ కేక్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకి ఇలా హెల్దీగా పెట్టండి, చాలా బాగుంటది. బనానా ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. నేను 2 బ్యాచెస్ గా అయితే చేసుకున్నాను. మా ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు పిల్లలకి 4 అయితే చేసి పెట్టాను. మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది. వాళ్ళకైతే ఇలా సర్ప్రైజ్ గా చేసి పెట్టాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సెకండ్ బ్యాచ్ అయితే చేస్తున్నాను. ఎంత మంచిగా స్మూత్ గా అయిపోతుందో చూడండి. బనానా ప్యాన్ కేక్ అయిన తర్వాత దాంట్లోనే మంచిగా న్యూటెల్లా వేసుకొని తింటే ఇంకా బాగుంటది. మా పాప అలా అయినా తినేస్తది, ఇలా ప్లేన్ గా అయినా తినేస్తది. మా అఖిల్ అయితే మంచిగా న్యూటెల్లా వేసుకొని మధ్యలో వేసుకొని తింటాడు. ఇంట్లోనే ఇలా బనానా ప్యాన్ కేక్ మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంతకీ మన బనానా ప్యాన్ కేక్ నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.